ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూద్దాం. వేదవతి గారు పూలు పట్టుకొని వస్తూ ఇలా అంటారు, శ్రీరామ శ్రీరామ. దీపావళి పండగ కోసం చేయాల్సిన ఏర్పాట్లు పనులు అన్నీ అలాగే ఉండిపోయాయి. సాయంత్రం లక్ష్మీ పూజ కోసం ఏర్పాట్లు అన్నీ చేయాలి. పేరుకే ముగ్గురు కోడన్లు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప ఇంటి పనులలో నాకు ఒక్కరు కూడా సాయం చేయట్లేదు. ఇంతకీ కోడన్ల దొరసాన్లు ఎక్కడున్నారో. హే వల్లి, నర్మదా, ప్రేమ ఎక్కడున్నారే అనగానే వల్లి డోర్ తీస్తూ తొంగి చూస్తూ ఉంటుంది. ప్రేమ ఉందో లేదో అని తొంగి చూస్తూ ఉంటుంది. బయటకొచ్చి వెతుకుతా ఉంటుంది. అమ్మో, ఈ చిట్టి సీమ టపాకాయ్ ఎక్కడుందో ఏంటో. రాత్రి నాతో ఆడించిన ఆటని మళ్ళీ ఉదయాన్నే ఫ్రెష్గా మొదలెడుతుందో ఏమో. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ వల్లక్కాయ్ అని అంటుంది. దానికి వల్లి భయపడి అటు ఇటు తిరిగి దాక్కోవాలని చూస్తూ ఉంటుంది. ఓలమ్మో, పులి వేటకు దిగిందమ్మో, ఎక్కడ దాక్కోవాలి అని వెతుకుతూ ఉంటుంది. వల్లక్కాయ్ అని పిలుస్తూ ఉంటుంది. వల్లి ఒక దగ్గర దాక్కొని ఉంటుంది. ప్రేమ వల్లి కోసం వెతుకుతూ తలనొస్తుందని తల పట్టుకొని ఉంటుంది. వల్లక్క అని పిలుస్తూ ఉంటుంది. మాత్రం కింద దాపెట్టుకొని ప్రేమను చూస్తూ ఉంటుంది. ప్రేమ వల్లక్క ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది. వల్లి దాక్కున్న దగ్గర నిలబడుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడు వల్లి తప్పించుకోవాలని అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. అంతలోపల ప్రేమ వల్లి చెయ్యిని తొక్కుతుంది. వల్లి గట్టిగా అమ్మా అని అరిచి ప్రేమను చూడగానే ఈ అని నవ్వుతూ ఉంటుంది. ఏంటక్క డైనింగ్ టేబుల్ కింద దాక్కున్నావు అంటే, వల్లి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ, నువ్వు ఏం దాక్కోవడం ఏమిటి, బండలు బాగా తుడిసానో లేదో అని చెక్కింగ్ చేస్తూ ఉన్నాను అని అంటుంది. దానికి ప్రేమ బాగానే తుడిచావులే గాని బయటికి రా అంటుంది. అప్పుడు వల్లి అని నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అంటుంది. అప్పుడు ప్రేమ నీతో పనుంది రా అని అంటుంది. వల్లి భయపడి ఇదిగో ప్రేమ, రాత్రి ఒళ్ళు నొప్పులే ఇంకా తగ్గలేదు. నేను నీకంటే వయసులో పెద్దదాన్ని, నీకు అక్క లాంటి దాన్ని. ఇదిగో మంచితనానికి మరో పేరైన దేవత లాంటి నన్ను ఇలా ఆడుకోవడం ఆ దేవునికి కూడా నిన్ను క్షమించడు, తెలుసుకో అంటే. ప్రేమ ఏం మాట్లాడుతున్నావక్క నువ్వు, అర్థపర్థం లేకుండా నాలాగే పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అని అంటుంది. అక్క తలనొప్పిగా ఉంది, నువ్వు కాఫీ బాగా పెడతావని అడగడానికి వచ్చాను అంటే వల్లి షాక్ అయ్యి అని అంటుంది. పైకి లేచి కాఫీ కోసమా అని అనుకుంటుంది. నేను ఇంకా సరిగమ పదనిస కోసం అనుకున్నాను. అమ్మయ్య కాదనమాట. అంటే ప్రేమ సరిగమ పదనిస అంటే ఏంటక్క అని అంటుంది. వల్లి రాత్రి ఆగిపోయిన ఆట మళ్ళీ ఆడతావేమో అని అంటే, ప్రేమ రాత్రి ఆడిన ఆటనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, అయ్య బాబోయ్ అదేంటి అంత అమాయకంగా అడుగుతున్నావు అంటే, రాత్రి జరిగినది నీకు గుర్తులేదా అంటే, నీ చేత కూల్ డ్రింక్ ఇచ్చావు, తాగాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు అని అంటుంది. అప్పుడు వల్లి షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. ప్రేమ నీకు నిజంగా గుర్తులేదా అని అంటే, గుర్తులేదు అని అంటుంది. హాస్యం, నృత్యం ఇవన్నీ గుర్తులేవా అని అంటే, ఏవి గుర్తులేవక్క అని అంటుంది. అంటే నన్ను ధనియాలు దంచినట్టు దంచినది ఏది గుర్తులేదని అంటుంది. నిజంగా గుర్తులేదా లేదంటే డ్రామాలు ఆడుతుందా, అర్థం కావట్లేదే, కొట్టిన దెబ్బల కంటే ఇది ఇంకా బాధగా ఉంది అని అంటే, ప్రేమ అబ్బా అసలుకే తలనొప్పి పగిలిపోతుందక్క, ఈ ఇంటరాగ్రేషన్స్ అన్నీ ఆపి వెళ్ళి టీ తీసుకొని రా అని అంటుంది. వెళ్ళు అని పంపిస్తుంది. అప్పుడు వల్లి అలాగే అని వెళ్తూ ప్రేమను వెనక నుంచి కొట్టాలని చూస్తుంది. వెంటనే ప్రేమ చూసి ఏంటి అని అంటుంది. కాఫీ తీసుకురావడానికి వెళ్తున్నాను అంటుంది. ఇంతలో నర్మదా వాళ్ళ అత్తయ్య గారు వచ్చి ప్రేమను చూస్తూ ఉంటారు. ప్రేమ రెండు చేతులు తలకు పెట్టుకొని అబ్బా అని అంటుంది. వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చి హలో, నమస్తే కొడలా అని అంటారు. ఏమైంది అని అంటే, ఏమైందా, నీకు బుద్ధి ఉందంటే ఏంటి, నువ్వు రాత్రి చేసిన రచ్చా వాళ్ళ అత్తగారు అంటే, వల్లక్క కూడా అలాగే అంటుంది. రాత్రి నువ్వు చేసినది గుర్తులేదా అని. రాత్రి నేను ఏం చేశాను అని అడుగుతుంది. ఇద్దరం కలిసి ఆడుకున్నాం, తర్వాత కూల్ డ్రింక్ తాగాను కదా అంటే, ఏంటమ్మా కూల్ డ్రింక్ తాగి పడుకున్నావా, కూల్గా ఉన్నావా, ఆ తర్వాత నువ్వు చేసిన బిజివేసం ఏంటో తెలుసా అని ఆలోచిస్తూ అక్కడ చూడని గతం చూపిస్తారు. ప్రేమ అదంతా చూసి నేనా అని అంటుంది. అప్పుడు అయ్యయ్యో అని అంటే వాళ్ళు అని అంటారు.
ప్రేమ కింద కూర్చొని అయ్యయ్యో ఇంత సినిమా చేశానా అనుకుంటుంది. వాళ్ళిద్దరూ తనతో పాటు కూర్చొని నర్మద ఇలా అంటుంది, ఏమ్మా గుర్తొచ్చిందా రాత్రి నువ్వు చేసిన రొమాంటిక్ రక్త చరిత్ర అంటే? అప్పుడు అక్క అంటే వాళ్ళ అత్తయ్య గారు చేయాల్సిందంతా చేసి ఎలా మెలకలు తిరుగుతుందో చూడు అని అంటే, ప్రేమ రాత్రి ఏం జరిగిందో నాకు అసలు గుర్తు లేదు అంటే వాళ్ళ అత్తగారు నిజం చెప్పు అంటే, అక్క నిజంగా నాకు గుర్తు లేదు అంటే, సరే ఓకే ఓకే అని అంటుంది నర్మద. చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది కూల్ డ్రింక్ కాదనుకుంటాను, కూల్ డ్రింక్లో ఎవరో మందు కలిపారు అని అనుకుంటున్నాను అంటే వాళ్ళ అత్తగారు ప్రేమ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అందుకే తనకు ఏం జరిగిందో గుర్తులేదు అని నర్మద అంటుంది. శ్రీరామ ఆ కూల్ డ్రింక్లో మందు కలిపింది ఇంతకీ ఎవరే అని అనగానే వాళ్ళ తమ్ముడు యా ఇట్స్ మీ అని అంటాడు. నేనే మై సెల్ఫ్ అని అంటాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యంగా వాళ్ళ బాబాయ్కి వెళ్ళి చూస్తారు. 30 ml కూల్ డ్రింక్లో 60 ml మందు కలిపాను, అందుకే బీభత్సంగా ఎక్కింది అని అంటున్నాడు. యాక్చువల్ అయితే తాగాలి, కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కూల్ డ్రింక్లో కలపాల్సి వచ్చింది అని అంటాడు. యాక్చువల్గా అయితే నేనే తాగాలనుకున్నాను, పరిస్థితుల ప్రభావం వల్ల అటు ఇటు వెళ్ళి ఏమైందో తెలీదు మరి అని అంటే, వేదవతి గారు రే తమ్ముడు ఇట్రా నాన్న అని అంటుంది. ప్రేమ నర్మద కూడా బాబాయ్ రండి అని అంటారు. కూర్చో అని అంటే, మా అక్కకి ఎనలేని ప్రేమ అంటే నా బంగారు తమ్ముడు కూల్ డ్రింక్లో మందు కలిపావా అని జుట్టు పట్టుకొని అందరూ కలిసి కొడతారు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.